సిటిజన్లు కాలి మడమలు కూడా కనిపించనంత పొడవాటి బట్టలు వేసుకున్నారంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు లేవని అర్థం. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మీనింగ్. అదే అమెరికన్స్ చాలా పొదుపుగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నట్టు, ఎకానమీ సూపర్గా ఉన్నట్టు. ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఏ దేశ ఎకానమీ అయినా సరే బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వీధుల్లో ప్రొటెస్టులు జరగవు. వీళ్ళు తెల్లవాళ్ళు, వాళ్ళు నల్లవాళ్ళు అనే డిఫరెన్సెస్ చూపించరు. కానీ అలా జరుగుతోందంటే అర్థం ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని. కొన్ని దశాబ్దాలుగా మన వాళ్ళు అమెరికా వెళ్తున్నారు. లండన్, ఆస్ట్రేలియా, కెనడాలో సెటిల్ అయ్యారు. ఎక్కడా ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లము రాలేదు. మరి ఇన్నేళ్లలో రాని వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు వస్తోంది? ఇది మా దేశం, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఇప్పుడే ఎందుకని పోరాటాలు చేస్తున్నారు? ఒక్క భారతీయులనే కాదు, వలసదారులను చూస్తేనే వెస్టర్న్ కంట్రీస్ అన్నీ మండిపోతున్నాయి. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? మరి భారతీయుల పరిస్థితి ఏంటి? మునుముందు విదేశీ చదువులు, ఫారెన్ జాబ్స్ అనే డ్రీమ్స్ మర్చిపోవాల్సిందేనా? కంప్లీట్ డీటెయిల్స్ వాటి బర్నింగ్ టాపిక్లో. ఒక కామన్ అమెరికన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే 5 రోజులు కష్టపడతాడు, 2 రోజులు ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ 5 డే వర్క్, 2 డేస్ రిలాక్సేషన్. సరిగ్గా ఆ టైంలో ఒక హై ఎండ్ కార్లో జిగేలమనే బట్టలు వేసుకుని, చేతికి బ్రేస్లెట్తో, మెడ నిండా నగలతో, పిల్లలు కూడా బ్రాండెడ్ డ్రెస్సులు, జ్యువెలరీతో దిగుతారు. ఎవరో చెప్పక్కర్లేదేమో, అప్పుడు కనిపిస్తుంది అమెరికన్స్కి ఆ డిఫరెన్స్. పొట్టకూటికని వచ్చి తమ పొట్ట కొట్టి తమ కంటే ఎక్కువ సంపాదించేస్తున్నారు అనే ఫీలింగ్లో పడిపోతారు. బట్ ఆ మిగతా 2 రోజులు మనం ఏం చేస్తామో మనకే తెలుసు. మనకి పొదుపు చేయడమే తెలుసు. ఆ డిఫరెన్స్ తెలుసుకోలేక ఓర్చుకోలేని మనస్తత్వంతో దాడులు చేస్తారు. బ్లాక్ అంటాడు, బ్రౌన్ అంటాడు. అలాంటి వాళ్ళు 4 కలిసి ప్రొటెస్ట్ చేస్తారు. ఓవరాల్గా ఇది అసలు స్టోరీ. వెస్టర్న్ కంట్రీస్లో ఒక్కసారిగా ఏమైందో తెలియదు, కానీ వలసదారులపై విపరీతమైన కోపం, ద్వేషం పెంచుకుంటున్నారు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే భారతీయులపైనే ఆ కోపం అంతా అనుకుంటారు. కాదు, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, పోలాండ్, ఐర్లాండ్, జార్జియా ఈ దేశాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అక్కడి సిటిజన్స్ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పోలీసుల్ని ఎదిరించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దేశం నుంచి పరాయి దేశం వాళ్ళని పంపించేయాలని అరిచి గోల పెడుతున్నారు. కానీ ఈ ఆందోళనల్లో భారతీయులను మాత్రమే టార్గెట్ చేయట్లేదు, వలసదారులతో పాటుగా భారతీయులను కూడా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చిన ప్లాకార్డుల్లో కూడా తమకు ఎవరిపైనా జాత్యహంకారం లేదు, ఎవరి దేశానికి వాళ్ళని వెళ్ళిపోమని మాత్రమే అంటున్నాం అని రాసుకొచ్చారు. అఫ్ కోర్స్ 1-2 చోట్ల పర్టికులర్గా ఇండియన్ సౌత్ అంటూ ప్లాకార్డులు పట్టుకున్నా ఆ కోపం పూర్తిగా భారతీయులపై అయితే కాదు. సపోజ్ బ్రిటన్ని తీసుకుంటే యూకేలో యునైట్ ద కింగ్డమ్ పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ర్యాలీకి ఏకంగా 1,50,000 మంది వచ్చారు. యూకేలో ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ఆందోళన జరిగిందే లేదు. ఈ ర్యాలీని ముందుండి నడిపిస్తున్న వ్యక్తి టామీ రాబిన్సన్, పక్కా యాంటీ ఇమిగ్రెంట్ అండ్ యాంటీ ఇస్లాం కార్యకర్త. ఎందుకని అంత కోపం? దీనికో రీజన్ ఉంది. ఓ 40 ఏళ్ల తర్వాత బ్రిటన్లో బ్రిటిషర్స్ మైనారిటీలుగా మారిపోతారట. ఈ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్లో ప్రతి 5గురిలో ఒకరు ముస్లిమే ఉంటారని కొన్ని రిపోర్ట్లను పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారని కాదు, కానీ ఈ మధ్య బ్రిటన్కి వలసలు విపరీతంగా పెరిగాయి. చట్టపరంగా వస్తే పర్వాలేదు, కానీ అక్రమ వలసలు ఎక్కువైపోయాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 28,000 మందికి పైగా వలసదారులు బ్రిటన్లోకి ప్రవేశించారు. అలా వచ్చిన వారిని శరణార్థులుగా ప్రకటించి స్థానిక హోటల్స్లో ఉంచుతోంది బ్రిటన్ ప్రభుత్వం. ఆ హోటల్స్ చుట్టుపక్కల ఉండే స్థానికులు వలసదారుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రైమ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పైగా చిన్న చిన్న ఉద్యోగాల్ని సైతం అక్రమంగా వలస వచ్చిన వాళ్లే ఆక్రమించుకుంటున్నారన్న అసంతృప్తి పెరిగిపోయింది. అందుకే బయట దేశాల వాళ్ళని వెనక్కి పంపించేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అదే బ్రిటన్లో మరో ప్రొటెస్ట్ జరిగింది. స్టాండప్ టు రేసిజం అనే పేరుతో జరిగింది. అంటే విదేశీయులతో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళను ఉండనివ్వండి అని ఆ గ్రూప్ ఉద్దేశం. వాళ్ళు చెప్పేది కూడా నిజమే. వలస వచ్చిన వాళ్ళంతా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్నది శుద్ధ అబద్ధం. పైగా భారతీయులే కానీ మిగతా దేశస్తుల వల్ల కానీ యూరప్కి మేలే జరుగుతోంది. వాళ్లే యూరప్లో కంపెనీలు పెడుతూ జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. 2019 నుంచి 2023 మధ్య 40 లక్షల ఉద్యోగాల్ని సృష్టించింది వలస వచ్చిన వాళ్లే. అందుకే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వలసదారులకు వ్యతిరేకంగా చేసే ఆందోళనలను తాము పట్టించుకోబోమని స్టేట్మెంట్ ఇచ్చారు.
పైగా వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక అమెరికన్ బిలియనియర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇలాన్ మస్క్. టామీ రాబిన్సన్ 1,500,000 మందితో చేపట్టిన ర్యాలీని సపోర్ట్ చేస్తూ ఇలాన్ మస్క్ ఒక వీడియో షేర్ చేశారు. ఆ ఆందోళనకారుల్లో కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు పెట్టుకున్నారు. మరికొందరు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలతో కనిపించారు. సో ఈ మొత్తం ప్రొటెస్ట్ వెనక ఇంకెవరో ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి బ్రిటిషర్స్లో భారతీయులపై కోపం, ద్వేషం పెరుగుతున్నాయని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఇక్కడే కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్రౌన్ కలర్ ఉన్న వాళ్ళంతా ముస్లిమ్స్ అనే అనుకుంటున్నారు బ్రిటిషర్స్. సిక్కులు, హిందువులు, సౌత్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళందరినీ ముస్లింలుగా పొరబడి భారతీయులపై కూడా దాడులు చేస్తున్నారు. అంతే తప్ప బ్రిటిషర్స్కి భారతీయులపై ఎలాంటి కోపము, ద్వేషము లేదు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే 1,500,000 మంది వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు కదా, అలా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు పక్కనే ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్, హోటల్స్లో సమోసాలు, చాట్లు, పావ్ బాజీలు, బజ్జీలు తిని వెళ్ళిపోయారు. అంటే ఇండియన్ కల్చర్ని వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేశారు. మనతో వాళ్ళు, వాళ్లతో మనం కలిసిపోయాం. కానీ ఈ మధ్య వచ్చిన కొందరు ఆ రిలేషన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పొరపాటున భారతీయులపై కూడా దాడులు జరిగిపోతున్నాయి. ఆస్ట్రేలియాకి గ్రీకులు, ఇటాలియన్ల రాక 100 ఏళ్ల పాటు జరిగింది. కానీ గ్రీకులు, ఇటాలియన్ల కంటే భారతీయులే ఎక్కువ మంది ఆస్ట్రేలియా వెళ్ళారు. అది కూడా జస్ట్ 5 yearsలో. ఇది ఆస్ట్రేలియన్స్కి భారతీయులపై ఆగ్రహానికి కారణం. కేవలం ఎక్కువ మంది భారతీయులు వస్తున్నారనే కోపమా, లేక తమ ఉద్యోగాల్ని కొల్లగొట్టేస్తున్నారనే ఆగ్రహమా? ఆ విషయంలో ఆస్ట్రేలియన్స్కే క్లారిటీ లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాకి వెళ్ళేది లేబర్ జాబ్స్ చేయడానికి కాదు. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు. అంటే చట్టపరంగా ఆస్ట్రేలియా అవసరాలకి తగ్గట్టే ఉద్యోగాలు చేస్తున్నారు భారతీయులు. కానీ కొన్ని ఇన్స్టెన్స్ కారణంగా వలసదారుల జాబితాలో భారతీయులను కూడా కలిపేసి అందరినీ ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోమంటున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో ఆగస్టు 31న పెద్ద ఆందోళన జరిగింది ఆస్ట్రేలియాలో. సిడ్నీలో మొదలైన ఈ ర్యాలీ దేశం మొత్తానికి పాకింది. ఆస్ట్రేలియన్ల మెయిన్ డిమాండ్ మాస్ ఇమ్మిగ్రేషన్ పాలసీని ఆపేయాలని. అక్కడ దొరికే చిన్న చిన్న ఉద్యోగాలకు ఇతర దేశస్తులు పోటీ పడతారేమో కానీ భారతీయుల నుండి పోటీ తక్కువ. ఇండియా నుండి ఎక్కువ మంది ఆస్ట్రేలియా వెళ్లేది చదువుకోవడానికి లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి. కాకపోతే ఇదే పెద్ద సమస్య తెచ్చిపెట్టింది వాళ్ళకి. 2013 నుండి 2023 మధ్య 8,45,000 మంది ఇండియన్స్ ఆస్ట్రేలియా వెళ్లారు. ఆస్ట్రేలియా వెళ్లేది ఒక్క ఇండియన్సే కాదుగా, వివిధ దేశాల నుండి కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు. దీంతో అక్కడ హౌస్ రెంట్స్ పెరిగాయి. ఇళ్లకు డిమాండ్ పెరగడంతో వలస వెళ్లిన ఇండియన్స్ గాని, విదేశీయులు గాని ఎంతైనా అద్దె చెల్లించి ఉంటున్నారు. దీనివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే ఆస్ట్రేలియన్లకు ఇక్కడ అందుబాటు ధరలో ఇళ్లే లేవు. పైగా ఆస్ట్రేలియాకు కట్టకట్టుకుని వెళుతున్న వలసదారుల వల్ల అక్కడ జీతాలు తగ్గాయి. ఎంత తక్కువకైనా పనిచేసే లేబర్ దొరుకుతుండటంతో ఆస్ట్రేలియన్ల ఆదాయం పడిపోయింది. ఇవన్నీ ఆస్ట్రేలియన్లకు కోపం తెప్పిస్తున్నాయి. అందుకే భారతీయులతో పాటు ఆస్ట్రేలియాలో ఉంటున్న విదేశీయులందరినీ కలిపి ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తే పర్వాలేదు, కానీ ఈ మధ్య దాడులు చేస్తున్నారు. ఫారిన్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఫ్యాక్టరీ వర్కర్స్ పై మాటలతో, చేతులతో దాడులు చేస్తున్నారు. ఏమంటే ప్రభుత్వం ఎలాగో మాస్ ఇమిగ్రేషన్ ను ఆపడం లేదు కాబట్టి తామే ఆ పని చేస్తున్నామంటూ సమర్థించుకుంటున్నారు. బట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మాత్రం ఇలాంటి దాడులను వ్యతిరేకిస్తోంది. వలసదారులకు మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చింది. నిజానికి భారతీయులు, ఇతర దేశాల వాళ్ల రాక కారణంగా ఆస్ట్రేలియా జీడీపీ పెరిగిందని రిపోర్ట్స్ చెప్తున్నారు. కావాల్సినంత మంది నిపుణులు దొరుకుతున్నారు. వృద్ధులను చూసుకునేందుకు కూడా పనివాళ్లు దొరుకుతున్నారు. దాన్ని పక్కన పెట్టి తమ విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని, ఆస్ట్రేలియా కల్చర్ ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక విధంగా భారతీయులపై కానీ వేరే దేశం వాళ్లకు కానీ కోపం రావడానికి కారణం మనం చేసే కొన్ని హంగు ఆర్భాటాలే. రోమ్ వెళితే రోమన్లా బతుకమంటారు. కానీ భారతీయులు మాత్రం సంస్కృతి, సంప్రదాయాల పేరుతో అక్కడి వారిని డిస్టర్బ్ చేస్తున్నారు. మొన్న అమెరికాలోని డాలస్ లో ఏం జరిగిందో చూసారంతా. వీధుల్లో డ్రమ్స్ వాయిస్తూ 3,000 మంది పండగ జరుపుకున్నారు. రోడ్డును బ్లాక్ చేశారు. వెంటనే ఈ ఇండియన్స్ వీసాలను క్యాన్సిల్ చేయాలంటూ ఒక అమెరికన్ ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఆస్ట్రేలియాలో కూడా ఖలిస్తానీ గ్రూప్లు ఇండియన్ టెంపుల్స్ పై దాడులు చేశాయి. ఆ మధ్య వాళ్ళు కొట్టుకోవడానికి తమ దేశం కావాల్సి వచ్చిందా అనే ఫ్రస్ట్రేషన్ ఆస్ట్రేలియన్స్ లో కనిపించింది. సో వెళ్లిన వాళ్ళు వెళ్లినట్టు ఉండక వాళ్ళని డిస్టర్బ్ చేసే పని పెట్టుకున్నారు. అది కూడా ఈ ఆందోళనలకు కారణమైంది. జర్మనీలో కూడా ఉద్యమం మొదలైంది. పర్టికులర్ గా ఇండియన్స్ అని కాదు కానీ
వలసదారులను రానియొద్దు అని ఆందోళనలు చేస్తున్నారు. 2015 తర్వాత నుండి జర్మనీలో పరిస్థితులు మారాయి. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాలు కూలిపోయాక లక్షల మంది శరణార్థులు జర్మనీకి వెళ్లారు. దీంతో స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. దానికి తోడు నేరాలు, డ్రగ్స్ కేసులు కూడా పెరిగాయి. వలస వచ్చిన వారి వల్ల జర్మన్ కల్చర్ కూడా దెబ్బతింటోందన్న భావన అక్కడి వాళ్లలో మొదలైంది. అటు రైట్ వింగ్ పార్టీలే జర్మన్లకు మద్దతుగా, వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ అక్కడి పార్లమెంట్ ఎన్నికలపై పడింది. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వలసదారులకు అనుకూలంగా చేసిన బిల్లులను వెనక్కి తీసుకుంది. అసలు దీనంతటికి కారణం ట్రంప్. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్స్ తో అమెరికన్లను రెచ్చగొట్టారు. అమెరికాలో అమెరికన్లకే ప్రయారిటీ అనేలా పాలసీలు తీసుకొచ్చారు. ఇది ఇతర దేశాల వాళ్లకు కూడా నచ్చింది. తమ ఉద్యోగాలు, తమ విద్యావకాశాలను విదేశీయులు తీసుకోవడం ఏంటనే ఆలోచన మొదలైంది. పైగా కొందరు వలసదారుల వల్ల ఇబ్బందులు పడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏం చెయ్యాలో తెలియలేదు వాళ్ళకి. వాళ్ళందరికీ ఓ రూట్ చూపించారు ట్రంప్. దాని ఫలితమే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీలో ఈ యాంటీ ఇమిగ్రెంట్స్ ప్రొటెస్ట్. బ్రిటన్లో ఒక సిక్కు మహిళపై రేప్, ఐర్లాండ్లో రక్తమోడిన ఇండియన్, నాగమల్లయ్య తల నరికేసిన అమెరికన్. వీటన్నిటికీ ఒకటే రీజన్, భారతీయులపై విద్వేషం. ఇప్పటిదాకా చెప్పుకున్నదేంటి? భారతీయులు మాత్రమే టార్గెట్ కాదు, వలసదారులు అందరితో కలిపి భారతీయుల్ని కూడా వెళ్ళిపోమంటున్నారు అనేగా మనం చెప్పుకుంది. మరి ఈ దాడుల సంగతి ఏంటి? నిజమే, కొన్ని చోట్ల పర్టిక్యులర్గా ఇండియన్స్నే టార్గెట్ చేస్తున్నారు. కొట్టడం కాదు, ఏకంగా చంపేస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్పుకునే కారణం అక్కడి వాళ్ళకంటే గొప్పగా మనం బాగుపడుతూ ఉండడం. అంతకన్నా వేరే రీజనే లేదు. ఐర్లాండ్లో లఖ్వీర్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్ని సీసాలతో కొట్టారు. మీ దేశానికి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇచ్చి పారిపోయారు. తల పగిలిపోయి తీవ్ర రక్తస్రావంతో షాక్లోకి వెళ్ళిపోయాడతను. ఐర్లాండ్లో ఈ మధ్య భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. అటు అమెరికాలో 67 ఏళ్ల నర్స్ లీలని ముఖంపై కొడితే ముఖంలోని ఎముకలన్నీ విరిగిపోయాయి. అలా కొట్టిన ఆ వ్యక్తికి భారతీయులంటే విద్వేషం. యూకేలో 20 ఏళ్ల సిక్కు యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. వెళుతూ వెళుతూ నీ దేశానికి వెళ్ళిపో అంటూ తిట్టారు. చెప్పాలే గాని ఇలా ఎంతమంది అవమానాలు ఎదుర్కొన్నారు. విదేశాంగ శాఖ డేటా ప్రకారం గత 5 ఏళ్లలో భారతీయులపై 91 దాడులు జరిగాయి. ఆ దాడుల్లో 30 మంది చనిపోయారు. కెనడాలో అత్యధికంగా 27 దాడులు జరిగితే 16 మంది చనిపోయారు. అమెరికాలో 9 దాడులు జరిగితే 9 మంది చనిపోయారు. యూకేలో 12, జర్మనీలో 11 దాడులు జరిగాయి. దీనంతటికీ కారణం ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తుండడం. స్కూళ్లలో, పెద్ద పెద్ద కంపెనీల్లో, చిన్న చిన్న ఉద్యోగాల్లో, హాస్పిటల్స్లో డాక్టర్లు, నర్సులు మనవాళ్లే, పేషెంట్లు మనవాళ్లే. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఈ దేశాల్లో అడుగు తీసి అడుగు వేస్తే భారతీయులే కనిపిస్తారు. ఉదాహరణకి జర్మనీ 2008లో 3516 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే 2024లో 60,000కి పెరిగారు. పైగా జర్మనీ వెళ్లిన భారతీయుల్లో 70% మంది అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. ఇలాంటి కారణాలతోనే ఈ మధ్య కెనడాలో భారతీయులతో సహా విదేశీయులు దేశం విడిచి వెళ్లిపోవాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిజానికి భారతీయులతో వచ్చిన ఇబ్బందులేమీ లేవు, ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు. కాకపోతే ఆ దేశాల్లో స్థానికుల కంటే కాస్త బాగా కనిపిస్తారు. వాళ్ళు వాడే కార్లు, డ్రెస్సింగ్ స్టైల్, గోల్డ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బతకడానికి వచ్చి బాగానే సంపాదించుకుంటున్నారు అన్న ఫీలింగ్ పడిపోతోంది వాళ్ళకి. అలా చూసినప్పుడల్లా తమ దీన స్థితికి భారతీయులే కారణమని భ్రమపడుతున్నారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, ఇండియన్స్ వల్ల అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ఐర్లాండ్లో గోలంతా దీని గురించే కదా. మార్కెట్లో ఎంత రేటున్నా ఎడాపెడా ఇళ్లు కొనేస్తున్నారు ఇండియన్స్. దీనివల్ల స్థానికులకు సరసమైన ధరల్లో ఇళ్లు దొరకట్లేదు, అసలు ఇళ్లే దొరకట్లేదు అనే ఆందోళన కూడా నడుస్తోంది ఐర్లాండ్లో. ఈ ఇష్యూని మరోలా డైవర్ట్ చేసి తమ ఉద్యోగాలు లాగేసుకుంటున్నారని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అమెరికాలో కూడా 100 ఎకరాలని భారతీయులే కొంటున్నారు. మంచి జాబ్, మంచి జీతం, లోన్ తీసుకుని ఎన్నాళ్ళైనా ఈఎంఐ కట్టుకుంటానన్న ధైర్యంతో మన వాళ్లే ఎక్కువగా స్థలాలు, ఇళ్లు కొంటున్నారు. దీన్ని చూసి భరించలేకపోతున్నారు అవతలి వాళ్ళు. యూకేలో కూడా సేమ్ ప్రాబ్లం. వలసదారుల రాకతో అక్కడ రెంట్లు, ఇళ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకో విషయం, ఇండియన్స్ ఎక్కడుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది కూడా. ఖర్చు విషయంలో తగ్గకపోవడం ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్. దీనివల్ల ధరలు పెరిగిపోతున్నాయి. అయితే వీటన్నింటినీ మేనేజ్ చేయాల్సింది ప్రభుత్వాలే. ఎక్కడికక్కడ పరిస్థితిని చక్కబెట్టాల్సింది పాలకులే. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు.
దీంతో భారతీయుల వల్లే తమకి ఈ పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సేఫ్టీ లేదని, డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, తమ కల్చర్ని దెబ్బతీస్తున్నారని, చివరికి పాలిటిక్స్ని కూడా డామినేట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఇండియన్స్పై వ్యతిరేకతని నూరిపోస్తున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ జరగనన్ని దాడులు, ప్రొటెస్టులు ఇప్పుడు జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే భారతీయులపై దాడులు, వలసదారులపై వ్యతిరేకతలు అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇండియా కూడా అదే చేస్తోంది. దేశంలోకి అక్రమంగా వచ్చారు అంటూ 16,000 మంది విదేశీయులను పంపించేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. మెయిన్గా వీళ్లలో చాలామంది డ్రగ్స్, క్రిమినల్ యాక్టివిటీస్లో ఉండడం వల్లే పంపించేస్తున్నామని భారత్ చెప్తోంది. ఎగ్జాక్ట్గా వలసదారులను వెళ్లిపోమ్మంటున్న ఆయా దేశాల ప్రజలు కూడా ఇవే కారణాలు చెప్తున్నారు. భారతీయులు తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారా? ఆడంబరాలు, హంగులకు పోయి అక్కడి వారికి సమస్యగా మారారా? అలా ఉండడం తప్పని మన వాళ్లకు తెలియదు కానీ ఎకనామిక్స్కి తెలుసు. పేద ధనిక మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తే పెరిగేది విద్వేషాలేనని అర్థశాస్త్రానికి తెలుసు. సో ఇప్పటికైనా రోమ్లో ఒక రోమన్లా ఉంటే పరిస్థితులు శాంతించొచ్చేమో. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.